పత్రిక చూస్తే అలర్ట్ గా ఉండండి. ఇదే ప్రతి ఏజెంట్ దగ్గర 17C లిస్టు ఉండాలి. ఈవీఎం ఓట్లకు 17C లిస్టు ఓట్లకు తేడా వస్తే ఎన్నికల ఆఫీసర్లకు ఫిర్యాదు చేయండి. కాంగ్రెస్ అభ్యర్థులకు ఏజెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏజెంట్లు సీనియర్ నేతలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఏజెంట్ దగ్గర 17C లిస్టు ఉండేలా చూసుకోవాలని, ఈవీఎం ఓట్లకు 17C లిస్టు ఓట్లకు తేడా వస్తే వెంటనే కౌంటింగ్ సెంటర్ లోని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ప్రతి అభ్యర్థి వారి తరఫున వ్యవహరించనున్న ఏజెంట్లు వీటన్నిటిపై పూర్తి అవగాహనతో ఉండాలని చెప్పారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచే రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పార్టీ ముఖ్య నేతలతో జూమ్ లో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాలను చూసే ఏఐసిసి సెక్రటరీలు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓట్ల కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు వారి తరఫున ఏజెంట్లు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై రేవంత్ రెడ్డి పలు సూచనలు కూడా నిన్న చేసినట్టు ఇది కీలకమైంది. అయితే గత ఎన్నికల్లో అభ్యర్థులకు ఇంత ఈ 17C ఉంటది, ఈ వ్యవహారం ఉంటది అనేది తెలియదు. ఖచ్చితంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోటీ చేస్తున్న అభ్యర్థికి పోలింగ్ ముగిసిన 48 గంటల్లో అందజేయాలి ఖచ్చితంగా. సో మరి అది 48 గంటలు పట్టడం కూడా దారుణమే, కానీ పట్టింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇంతకు మించిన గొప్ప వ్యవస్థ అయితే లేదు, మరి లేదు, ఆల్టర్నేటివ్ వ్యవస్థ కూడా లేదు. సరే, మనం ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా అంతిమంగా ఈ దేశంలో జరుగుతున్న ఎన్నికలు అయితే విజయవంతంగానే ఈసీ మనకు దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు బ్యాలెట్ నుంచి బ్యాలెట్ ఉన్నప్పుడు ఏమంటారు, రిగ్గింగ్ జరిగేది, ఇంకు పోసుడు ఇవన్నీ జరుగుతుండేది. ఇప్పుడు ఈ ట్యాంపరింగ్లు, ఈవీఎం ట్యాంపరింగ్లు, ఇవన్నీ అవన్నీ చెప్పేసి మిస్ మ్యాచింగ్ ఇవన్నీ. సో రకరకాలుగా ఎన్ని జరిగినా కూడా అంతిమంగా ఏంటంటే, సో ఈసీ అనేది ఎలక్షన్ కమిషన్ అనేది దేశంలో విజయవంతంగా ఇన్ని కోట్ల మందితో ఎన్నికలు జరపడం అనేది చాలా, అంటే భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధిక జనాభా, అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి దేశం కదా. ఇప్పుడు ఈసీ చెప్తున్న లెక్క ఏంది, G7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఇండియాలో ఓటేసిన వారి సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ, అంటే లోక్సభ ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు. సో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని సక్సెస్ఫుల్ అనే ఈసీ ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహిస్తూ వస్తుందని చెప్పాలి మనం. రైట్. సెన్సెక్స్ సెన్సేషన్, ఇండియాకు